హాయ్ చెప్పండి. హాయ్ చిట్టుబాబు హాయ్ చెప్పు. ఏది హాయ్ చెప్పినానా? ఎక్కడికి వెళ్తున్నాం మనం చెప్పండి. ఎక్కడికి? కాకినాడ. సరే ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు. కాకి గిగ్గా వెళ్తున్నావా? సరే సరే. సో మీకు ఈ పాటికే అర్థమైపోయింది కదా మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది. కాకినాడ వెళ్తున్నామండి. నేను నలుగురు పిల్లలతో బస్సులో కాకినాడ వెళ్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఇంటి దగ్గర నుంచి కాంప్లెక్స్కి వెళ్తున్నాం. మేము ముందు రోజే రిజర్వేషన్ చేయించుకున్నాం అనమాట. సో అందుకే అంత ఫ్రీగా వెళ్ళగలుగుతున్నాను, అందుకే వీడియో కూడా రికార్డ్ చేయగలిగాను. సో అలా వెళ్ళిపోతున్నాం. పిల్లలతో జర్నీ అంటే మామూలుగా ఉండదు కదా. సో బస్ ఎక్కేసిన వెంటనే వీళ్ళు చూడండి స్టార్ట్ చేశారు. కురుకురే ప్యాకెట్లు తినేశారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తే కానీ సైలెంట్గా ఉంటారు అనమాట. మా బాబు నిద్రపోవాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు అనమాట. నిద్ర వస్తుందంటే రావట్లేదని చెప్తున్నాడు. పిల్లలతో అలా మాట్లాడుకుంటూ టైంపాస్ అయిపోయింది. అసలు బస్సులు అయితే ఎంత రష్ ఉన్నాయంటే అసలు మేము జర్నీ చేయగలమా అని అనిపించింది. రిజర్వేషన్ చేసుకున్నాము కాబట్టి సరిపోయింది, లేదంటే అస్సలు మా వల్ల అయ్యేదే కాదు. 1.5 అవర్ జర్నీ తర్వాత విశాఖపట్నం వచ్చేసాం. ఇది మద్దెలపాలెం దగ్గర. ట్రాఫిక్ ఇంకా విశాఖపట్నం అంటే అందరికీ తెలిసిందే కదా, ట్రాఫిక్ ఉంటుంది. అందులోనూ మేము బయలుదేరింది మార్నింగ్ 10:30 బస్కి. కరెక్ట్గా విశాఖపట్నం వచ్చేసరికి 12 అయ్యింది. సో ఫుల్ ట్రాఫిక్ అనమాట. పిల్లలతో తినడానికి ఏమీ లేకపోతే కనుక ఖచ్చితంగా వాళ్ళు చేసే అల్లరి మామూలుగా ఉండదు. ఇంకా నేను చాక్లెట్లు, కుర్కురేలు, జ్యూస్లు అన్నీ తీసుకున్నాను కాబట్టి సేఫ్గా అయితే ఇంటికి వెళ్ళిపోయాము. మా బాబు ఇక్కడ చాక్లెట్ కాగితం కింద పడేనా అంటే వద్దు జేబులో పెట్టుకోమని చెప్తున్నాను. వాడికి పెట్టుకోవడం రాలేదు, నన్ను పెట్టమంటే నేను పెట్టాను అనమాట. ఇలాంటివన్నీ కామనే కదా, జరుగుతుంటాయి. అది మన ఇద్దరం తాగేద్దాం. తాగేసావా? నువ్వు తాగేసావా? బస్సులోకి తినడానికి ఇడ్లీ, దాంతోపాటు పల్లీ చట్నీ, మధ్యాహ్నం లంచ్లోకి పెరుగన్నం విత్ ఆవకాయ పచ్చడి మేమైతే మార్నింగ్ కుక్ చేసి పెట్టేశాను అనమాట. లంచ్ పిల్లలతోటి ఎక్కడన్నా దిగడానికి అవ్వదు కాబట్టి సో అలా ప్రిపేర్ చేసేసుకున్నాను సింపుల్గా. శ్రీకాకుళం నుంచి కాకినాడ 6:30-7 గంటల జర్నీ కాబట్టి ఉదయం రెడీ అయినట్టు ఉండరు పిల్లలని చెప్పేసి నేను మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్లో దిగిపోతామనగా పిల్లలకి జల్లు కూడా వేసేస్తున్నాను అనమాట. దిగేటప్పుడు కూడా నీట్గా ఉండాలి కదా. సో ఇంకా దిగిపోయామండి. మమ్మల్ని తీసుకెళ్ళడానికి మా అమ్మ వచ్చిందనమాట. ఇంకా ఆటోలో వెళ్ళిపోతున్నాం.